గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో నేను ఈరోజు ఇడ్లీ చూపిస్తానండి. మీకు ఎంతో సాఫ్ట్గా, మెత్తగా, చక్కగా ఉండే ఇడ్లీలని చూపిస్తాను. ఎంతో మృదువుగా, ఎంతో మెత్తగా ఉండే ఇడ్లీలని చూపిస్తాను. ఇదిగోండి, చూడండి ఎంత చక్కగా మెత్తగా వచ్చాయి ఇడ్లీలు. ఇలా మనం నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. ఇలా ఉంటే ఇడ్లీలు మనం ఎన్నైనా తినేస్తాము. అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. చాలామంది అంటుంటారండి ఇడ్లీలు మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయని. అదేం లేదండి, నేను ఒకసారి చూపిస్తాను, ఇలా ట్రై చేయండి మీరు కూడా. చక్కగా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. ఒకసారి దాన్ని చేసుకునే ప్రాసెస్ ఏం కావాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, నేను టీ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను 2 గ్లాసెస్. ఇదే గ్లాస్తో మనం ఇడ్లీ రవ్వ 4 గ్లాసులు తీసుకోవాలి. నేను మినపప్పు ఈ టీ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్తో 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. అంతేనండి. ఇప్పుడు మనం నానబెట్టుకునేది కూడా ఉంటుంది ఇందులో. మనము 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 2 గ్లాసుల మినప్పప్పు. ఇప్పుడు డబల్ వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పప్పు 1 గ్లాస్ తీసుకుంటే మనకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ, 2 గ్లాసులు మినపప్పు తీసుకుంటే 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం విడివిడిగా నానబెట్టేసుకున్నాము. ఇప్పుడు పప్పుని మనం 6 గంటలు నానబెట్టాలండి. మినిమము పప్పు రవ్వ మనకు 6 గంటలు నానాలి. ఇదిగోండి, చూడండి మెత్తగా నానిపోయిందనమాట ఇడ్లీ రవ్వ కూడా. ఇప్పుడు 6 గంటలు నానిన తర్వాత ఇప్పుడు మనం పప్పుని తీసి ఇలా మిక్సీలో వేసుకుంటున్నాము. ఎప్పుడైనా మిక్సీ పట్టేటప్పుడు ఇడ్లీ పిండికి ఎక్కువ వాటర్ వేసి పట్టకూడదండి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా చాలా మెత్తగా మృదువుగా పట్టుకోండి. పిండి అనేది చాలా మెత్తగా రావాలన్నమాట. ఇదొక టిప్పు. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని ఇడ్లీ రవ్వలో కలిపేసుకుంటున్నాము. తగినంత సాల్ట్ వేసేసి ఇడ్లీ రవ్వలో ఇప్పుడు నేను మినపప్పు పిండి కలిపిన పిండి కూడా వేసేసాను. నైట్ అంతా మనం నానిన తర్వాత మార్నింగ్ చూసారా ఇడ్లీ బ్యాటర్ ఎలా వచ్చిందో. చాలా పొంగు వచ్చేసి చాలా మెత్తగా మృదువుగా మనకి కనిపించేస్తుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లకి ఇడ్లీ పెట్టేసుకోవడమే. నేను కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇడ్లీ వేసేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా రాసి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇడ్లీలను ప్లేట్లకు తీసుకుంటున్నాను. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీలు. నేను ఏమి చేయలేదండి, జస్ట్ రవ్వ అనేది పప్పు అనేది కరెక్ట్గా తీసుకోవాలి. పప్పు 2 గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ 4 గ్లాసులు వేసుకొని చక్కగా నాననివ్వాలి. రెండింటిని నాననివ్వాలి. ఇదిగోండి, మనకి చాలా మెత్తటి ఇడ్లీ వచ్చేసింది. ఇప్పుడు చట్నీ తాలింపు వేసాను. అలాగే చక్కగా కారపొడి, నెయ్యి, చట్నీ వేసుకొని మేము చక్కగా తినేసాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.